ఇక రేషన్ బియ్యం మాయం కేసులో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గొడవల నుంచి మాయమైన రేషన్ బియ్యం కేసులో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు నెల రోజుల దర్యాప్తులో 7,300 బస్తాలు మాయం చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ బియ్యం మూటలు మాయం వెనక పేర్ని నానితో పాటు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందని ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే A1 గా పేర్ని నాని సతీమణి జయసుధ, A6 గా పేర్ని నాని ఉన్నారు. అయితే జయసుధ ముందస్తు బెయిల్ పొందగా నానికి మాత్రం మంగళవారం వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే A2 గా ఉన్న మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక మొబైల్ జడ్జి ఎదుట 4 నిందితులను ఇటీవల హాజరుపరచగా కోర్టు వారికి 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత జయసుధను పోలీస్ స్టేషన్ కు పిలిపించి 2.5 గంటల పాటు విచారించారు. పోలీసులు ఆశించిన విధంగా ఆమె స్పందన లేకపోవడంతో A2 నుంచి A5 వరకు ఉన్న 4 నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతున్న సమయంలోనే A3 గా ఉన్న కోటిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్లో ఉన్న నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు 1 రోజుకు అనుమతించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విచారించాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న పేర్ని నాని దంపతులు మాత్రం తమ ధనబలంతో సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని మరీ జైలుకు వెళ్లకుండా తప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిని నమ్ముకుని చెప్పిందల్లా గుడ్డిగా చేస్తూ బియ్యం మాయం చేసిన సిబ్బంది మాత్రం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ రోజు జరిగిన విచారణను రేపటికి వాయిదా వేయడంతో మంగళవారం హైకోర్టు పేర్ని నాని విషయంలో ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.